సెల్ ఫోన్ సర్క్యూట్ మనం గుర్తుపట్టాలి అంటే సర్క్యూట్, తర్వాత లేఅవుట్, ఒరిజినల్ బోర్డు ఉండాలి. ఇప్పుడు ఒరిజినల్ బోర్డులో చూడటానికి ఈ సర్క్యూట్ ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం చూసేటప్పుడు ఫస్ట్ ఆర్ఎఫ్ పార్ట్ అనే పేజీ చూడాలి. ఎందుకంటే యాంటీనా స్విచ్ ఎప్పుడు కూడా ఆర్ఎఫ్ పార్ట్లో ఉంటుంది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ యాంటీనా స్విచ్ నుండి మనకి జిఎస్ఎం, డిసిఎస్, ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్కి వెళ్ళి 4గా మారి బయటకు వెళుతుంది. ఇది ఏ విధంగా వెళుతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు యాంటీనా స్విచ్ నుండి సిగ్నల్ యాంటీనా పాయింట్ నుండి యాంటీనా స్విచ్కి వచ్చి ఇక్కడ డిసిఎస్ సిగ్నల్, ఇక్కడ జిఎస్ఎం సిగ్నల్స్ ఇక్కడికి వచ్చి ఆర్ఎఫ్ సిగ్నల్ ప్రాసెసర్ నుంచి 4గా మారి బయటకు వెళుతుంది. ఇది ఏ విధంగా వెళుతుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, L701 అనే 3 పిన్నుల కనెక్టర్ ఉంది. ఇందులో 3వ పిన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ L702 ఈ కాయిల్ గ్రౌండ్ అయింది. ఇదన్నా చెన్న అది చేరినప్పుడు మనకి సిగ్నల్ రాకపోవడం జరుగుతుంది. అక్కడి నుంచి C729 ఈ కెపాసిటర్ ద్వారా యాంటీనా స్విచ్కి వచ్చిన సిగ్నల్. ఈ యాంటీనా స్విచ్ నుండి జిఎస్ఎం ఆర్ఎక్స్, డిసిఎస్ ఆర్ఎక్స్ బయటకు వస్తాయి. ఇది Z700, ఇది Z700. ఇక్కడ చూడండి, Z700 అనేది యాంటీనా స్విచ్ Z700. ఇక్కడ మనకి L701 ఈ 3వ పిన్ నుండి L702 గ్రౌండ్ అయ్యి C729 ద్వారా యాంటీనా స్విచ్ Z700 దగ్గరకు వచ్చింది. ఈ సిగ్నల్ అందకపోతే మనకి సిగ్నలే చూపించదు, అంటే ఏ కార్డు పనిచేయదు. ఇప్పుడు ఈ పక్కన లేఅవుట్లు ఎలా గుర్తుపట్టాలో, ఈ కాంపోనెంట్స్ ఎలా గుర్తుపట్టాలో చూద్దాం. ఇది కాంపోనెంట్ ఫైండర్. ఈ కాంపోనెంట్ ఫైండర్లో మనం ఇవి చూసి ఇక్కడ గుర్తుపట్టాలి. ఇప్పుడు ఎలా చూడాలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, L702 ఇక్కడ హెచ్ అనమాట, ఇక్కడ జే, అట్లా ఇక్కడ L702 D7 అని ఉంది. అంటే ఈ D7లో ఎలా చూడాలి అనేది మనం ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ లేఅవుట్లో చూడాల్సిన విధానం ఏంటో చూద్దరు. కానీ ఇప్పుడు ఇక్కడ ABCD అని ఉంచండి. D7 అంటే Dలో ఇది 7 అంటే ఈ గడిలో ఉంది అని అర్థం ఆ కాంపోనెంట్. అంటే ఇప్పుడు ఇక్కడ ABCD ఇది D1, D2, D3, D4, D5, D6, D7 ఈ D7లో ఉంది అని అర్థం. ఇప్పుడు చూద్దాం అది. ఇప్పుడు చూడండి, ఇది Dలో 1, ఇది 2, 3, 4, 5, 6, 7 ఇది D7లో L702 ఈ యాంటీనా స్విచ్ చూడండి, Z700 దీనిపైన ఉంది. అంటే ఇది Z700. దీనిపైన 2 కాంపోనెంట్లు, దీనిపైన 2 కాంపోనెంట్లు ఉన్నాయి. ఈ యాంటీనా స్విచ్ పైన 2, ఇవి ఒక 2 ఉన్నాయి. ఈ కాంపోనెంట్లు అవి. ఇప్పుడు ఇవి చూద్దాం. ఈ యాంటీనా స్విచ్ పైన 4 ఉన్నాయి చూడండి, అదిగో 4 కాంపోనెంట్లు. ఈ 4 కాంపోనెంట్లు చూద్దాం. చూడండి, ఇక్కడ యాంటీనా స్విచ్ పైన ఇది యాంటీనా స్విచ్, ఇదిగో పైన 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చింది. ఇది L702. ఈ L702 తర్వాత C729 ఇదిగోండి, C729 అంటే దాని పక్కన ఉన్నది. దీని ద్వారా ఇప్పుడు యాంటీనా స్విచ్కి వచ్చింది. ఇది యాంటీనా స్విచ్. మనం అట్లా గుర్తుపట్టవచ్చు. ఈ యాంటీనా స్విచ్ నుంచి ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ జిఎస్ఎం సిగ్నల్ చూడండి, జిఎస్ఎం ఆర్ఎక్స్ అని చెప్పి ఇలా వచ్చి సిగ్నల్ ఈ పక్కకు వచ్చి C630 దీని ద్వారా మనకి ఫిల్టర్కి వచ్చింది. Z602 అనే ఫిల్టర్కి వచ్చింది. Z602 అనే ఫిల్టర్కి వచ్చింది. దీని ద్వారా C630 ద్వారా ఇప్పుడు ఇక్కడ చూడండి, C630 ద్వారా ఇదిగో C630 అంటే ఇది ఈ కాంపోనెంట్ అన్నమాట. ఇది యాంటీనా స్విచ్ కదా, ఈ పక్కన C632. ఈ లేఅవుట్ లేదే మనం ఈ కాంపోనెంట్ ఎక్కడ ఉందో గుర్తుపట్టలేము. ఇది యాంటీనా స్విచ్కి మూల మీద ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మూల మీద కూడా కాంపోనెంట్ ఉంది. అంటే ఇది C707, ఇది C707. ఇది ఒక ట్రాన్స్ఫర్ ఉంది, ఇవి 700, ఇది V700. అలా మనం గుర్తుపట్టవచ్చు. దీని ద్వారా మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు అక్కడి నుండి మనకి ఎక్కడికి వచ్చిందో చూద్దాం. ఇదిగో Z602 ఫిల్టర్కి వచ్చింది. ఇది Z602. దీని కింద చూద్దాం. ఇదిగో ఈ 2 ఫిల్టర్లో Z602 ఇది. ఈ ఫిల్టర్ ద్వారా C607 కెపాసిటర్, ఇదిగో C607 అంటే ఇది C607.
ఇది ఫిల్టరు, ఈ ఫిల్టరు, ఈ ఫిల్టరు, ఈ ఫిల్టరు, ఇది ఈ కాంపోనెంట్. ఇక్కడ లేనట్టు ఇచ్చాడు, ఇక్కడ కాంపోనెంట్ లేదు. అక్కడ నుండి 2 కాయిల్స్ ద్వారా L603, 602, L602, 603, ఇదిగోండి L602, 603, ఈ 2 కాయిల్స్ ద్వారా ఈ RF సిగ్నల్ ప్రాసెసర్కి వచ్చింది. ఈ RF సిగ్నల్ ప్రాసెసర్కి వచ్చింది. ఈ సిగ్నల్ అందకపోతే GSM మాత్రమే రాదు. అంటే ఎయిర్టెల్, ఐడియా, సెల్ 1 కార్డ్స్ మాత్రం పనిచేయవు, మిగిలిన కార్డ్స్ పనిచేస్తాయి. ఇప్పుడు DCS లైన్స్ ఎలా అవుతుందో ఇప్పుడు చూడండి. DCS RX అని చెప్పి దీని నుంచి ఈ లైన్ ప్రకారం మనకి Z601, ఇదిగో Z601 అంటే ఇది. దీని ద్వారా ఇక్కడ మధ్యలో ఇక్కడ కెపాసిటర్ ఉన్నట్టు ఇక్కడ లేదు, ఇది లేదు, అందుకని ఇది లేదు, ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ కూడా మనకు బోర్డులో లేదు. 2 కాయిల్స్, ఇదిగో L612, 610, ఇదిగోండి L610, 612, ఈ 2 కాంపోనెంట్లు, ఈ 2 కాంపోనెంట్లు, ఈ 2 కాంపోనెంట్లు. దీని నుంచి ఐసీకి వచ్చింది. ఇది RFIC N600 RFIC. ఇప్పుడు ఈ ఐసీకి వచ్చింది. ఇదిగో చూడండి, ఇక్కడ N600 అని ఉంది. N600, ఇది N600. ఈ ఐసీకి వచ్చి ఇక్కడ నుంచి 4గా మారి సిగ్నల్స్ ఇక్కడ J600, 601, 602, 603 అని 4 పాయింట్స్ ఉన్నాయి. ఈ 4 పాయింట్స్ దగ్గర మనకు 1.4 వోల్ట్ సప్లై రావాలి. ఈ సప్లై వస్తే మనం RFIC అంటే ఏసీ ఓకే ఉంది అని అర్థం. ఎప్పుడు అన్నిట్లోనే ఇలా 4గా మారి వెళుతుంది. ఇప్పుడు మనం ఈ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం సర్క్యూట్లో. ఇది చూడటానికి ఇక్కడ లేఅవుట్లో చూస్తే సరిపోతుంది. ఫస్ట్ లేఅవుట్లో ఇప్పుడు ఇక్కడ చూడండి, FGHJ, ఇక్కడ J100, 101, 102, మనకు కావాల్సిన J600, 601, 602, 603 చూడాలి. అంటే కింద ప్లేస్ లేదు కాబట్టి పైకి వెళ్ళి చూద్దాం. ఇగో 600, 601, 602, 603, L5, K5, L6, L5, L5లో 2, K5లో 2, L6లో 1 ఉంది అని అర్థం. ఇప్పుడు దాని ప్రకారం మనం ఇక్కడ చూడండి, K5, L5 1, 1, 2, 3, 4, 5, ఇదిగోండి ఇక్కడ పాయింట్స్ ఇచ్చాడు చూడండి. ఇక ప్లస్ గుర్తులాగా 3 గుర్తులు ఇటు J600, 601, 602, 603, ఇవి 4 పాయింట్స్ ఇక్కడ ప్లస్ గుర్తులాగా ఉన్నాయి. ఇక్కడ కాంబో మెమరీ తర్వాత, ఈ కాంబో మెమరీ తర్వాత ఉన్నాయి. మనం ఆ ప్రకారం ఇదిగో కాంబో మెమరీ. ఈ కాంబో మెమరీ తర్వాత ఇక్కడ ఒక కెపాసిటర్, ఇక్కడ కెపాసిటర్ పక్కన 4 చుక్కలు ఇవి. ఈ పాయింట్స్ చూసారు, ఇదిగో 4 వరుసగా 3 చుక్కలు, కింద ఒక చుక్క, ఇదిగో 3 చుక్కలు వరుసగాను, కింద ఒక చుక్క. ఇప్పుడు ఈ కాంబో మెమరీ పక్కన ఉన్నాయి. ఇక్కడ మన వోల్టేజ్ చూస్తే ఈ RFIC ఓకే ఉంది అని మనం గుర్తుపట్టవచ్చు. ఈ చుక్కల దగ్గర ఇటువంటివి చాలా నీట్గా ఇస్తారు కాబట్టి వాటిని చూస్తూ మనం చెప్పొచ్చు. ఇక్కడ ఈ పాయింట్స్ చూద్దరు కానీ, ఇవ్వండి ఈ 4, ఈ ఐసీ పక్కన పైన, ఈ పక్కన ఇవి 4, ఈ 3 ఇవి. మనం ఏసీ ప్రకారం ఇట్లా చూసుకోవచ్చు. ఒకవేళ అవసరం అయితే జంపర్ పాయింట్స్కి వీటిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్రతి చుక్క ఏంటో కూడా మనకు తెలుస్తుంది ఇట్లా J పాయింట్ల ద్వారా. ఇప్పుడు ఇక్కడ చూడండి 3 ఉన్నాయి ఇక్కడ వరుసగా, అలాగే ఇక్కడ ఉన్నాయి చూడండి వరుసగా 3 వరుస పెట్టి ఉన్నాయి. అదేవిధంగా ఆ మోడల్లో మనం అన్నీ కూడా గుర్తుపట్టవచ్చు. అలాగే ఇక్కడ వరుసగా ఉన్నాయి ఇవి. ఈ విధంగా అన్నీ కూడా మనం గుర్తుపట్టవచ్చు. ప్రతి చుక్క ప్రతి పాయింట్ మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనం సర్క్యూట్ చూడాలి. మిగిలిన వాటిల్లో కూడా యాంటీనా నుండి బయలుదేరి RF సిగ్నల్ ప్రాసెసర్ నుంచి 4గా మారి ఎలా వెళ్ళినాయో ఇప్పుడు చూద్దాం. కాబట్టి ప్రతి సెట్లోనూ యాంటీనా పాయింట్ నుండి యాంటీనా స్విచ్కి వస్తుంది. ఈ సిగ్నల్ అందకపోతే ఏది పనిచేయదు. ఇక్కడ నుంచి జంపర్ బయటకేసి మనం చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రాంతం నుంచి జంపర్ ఏ సెట్ అని ఇదే మోడల్లో. ఇక్కడ నుండి మనకి GSM, DCS సిగ్నల్స్ బయటకు వస్తాయి. ఈ లైన్ అందకపోతే GSM పనిచేయదు కాబట్టి ఎయిర్టెల్, ఐడియా, సెల్ 1 కార్డ్స్ పనిచేయవు, మిగిలిన కార్డ్స్ అన్నీ పనిచేస్తాయి. ఇది పనిచేస్తుంది కాబట్టి. అది ఇది పనిచేయలేదు అనుకో, ఇది పనిచేస్తుంది కాబట్టి మనకు GSM కార్డ్స్ పనిచేస్తాయి. అంటే ఎయిర్టెల్, సెల్ 1, BSNL పనిచేస్తాయి, మిగిలిన పనిచేయవు. ఆ 3 కార్డులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చే లేటెస్ట్ అంతా కూడా DCS. ఇది RF సిగ్నల్ ప్రాసెసర్. దీని నుంచి 4గా మారే సిగ్నల్స్ EM ఆడియో సిగ్నల్ ప్రాసెసర్కి వస్తుంది. ఏ సెట్లైనా ఈ మోడల్లో జరగాల్సిందే. కాబట్టి ప్రతి సెట్లను ఇప్పుడు మనం యాంటీనా నుండి యాంటీనా స్విచ్కి, అక్కడి నుంచి GSM, DCSకి, RF సిగ్నల్ ప్రాసెసర్కి వచ్చి 4గా మారి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.